శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యమధర్మరాజు యొక్క బ్రహ్మ విద్యా బోధన నెమ్మదిగా చక్కగా ఒక సరళమైన శైలిలో ప్రారంభమైంది. అది రాను రాను అత్యద్భుతమైన అనేక విషయాల్ని తెలియజెప్తుంది. ఆ బ్రహ్మ విద్య ఆ పరిజ్ఞానంలో, బ్రహ్మ విద్య తత్పరత్వంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మెలకుగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే విషయాలన్నింటినీ స్పష్టంగా చెప్తాడు. నెమ్మదిగా ప్రారంభించాడు. ఏమంటున్నాడు? అన్యశ్రేయతు అన్యశ్రేయ అన్యదుతైవ ప్రేయ తే ఉభే నానార్థే పురుషగుం సినీతః తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి హీయతే అర్థాత్ యౌ ప్రేయో వృణీతే. గ్రహించాడు యమధర్మరాజు. ఈ నచికేతుడు ఇంకా మనం ఎన్ని ప్రలోభాలు చూపించినా ఈయన ఇక ఆ పట్టిన పట్టు విడిచిపెట్టడు. ఈయన ఏమైనా సరే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి, ఈ కనిపిస్తున్నటువంటి అనిత్యమైన ఈ చరాచర ప్రపంచం నుంచి బయటపడిపోవాలి అన్నటువంటి దృఢమైన పట్టుదలతో ఉన్నాడు అని నెమ్మదిగా అంటున్నాడు. ఓ నచికేత, శ్రేయస్సు అంటే మోక్షమయ్యా. ప్రేయస్సు అంటే అది ఇహపర సుఖాలను కలిగించేది. శ్రేయస్సు అంటే మోక్షం, ప్రేయస్సు అంటే ఇహపర సుఖాలను కలిగించేది మాత్రమే. అయితే మోక్షానికి మూల కారణం ఆత్మజ్ఞానం, బ్రహ్మ విద్య. ఈ ప్రేయస్సు దీనికి మూల కారణం కర్మకలాపం. మొట్టమొదటి నుంచి ఇదే విషయాన్ని ప్రతి ఉపనిషత్తు చెప్పుకుంటూనే వస్తోంది. శంకర భగవత్పాదులు నిస్సంశయంగా ఆయన ఒక దశలో కర్మకలాపాన్ని, ఉపాసనాకాండని పూర్తిగా సమర్థిస్తారు. కానీ జ్ఞాన సంబంధమైన చర్చ వచ్చేసరికి దీనికి ఆ ప్రాధాన్యతని తగ్గించి జ్ఞానానికే ప్రాధాన్యతని కల్పిస్తారు. ఇది ఆయన యొక్క స్పష్టమైన విధానం. ఇలా చెప్పటం వల్ల ఆయన కర్మకలాపాల్ని నిందించటం కానీ ఉపాసనా విధానాన్ని తిరస్కరించటం కానీ కాదు. అవి అవసరమే, కానీ వాటితోటి మానవుడి జిజ్ఞాస ఆగిపోకూడదు. దీనికి మనం ఈ మాటల్ని ఆయన చెప్పిన విధానం, ఆయన చెప్పిన వాక్యాలు అనేకాన్ని ఉదాహరించవచ్చు. నచికేత, శ్రేయస్సు అంటే మోక్షమయ్యా. దానికి హేతువు ఆత్మవిజ్ఞానం అంటే బ్రహ్మ విద్యే. ప్రేయస్సు అంటే ఇహపర సుఖాలని చెప్పాం కదా, వీటికి కర్మకలాపం హేతువు. మరి మనుష్యుడిగా జన్మించిన వాడిని ఈ రెండు, శ్రేయస్సు ప్రేయస్సు, రెండు కూడా చుట్టుముట్టుతాయి అంటే ఆ నానార్థే సినీతః బధ్నీతః, చుట్టుముట్టుతాయి. ఆ రెంటిల్లో ఏం చేయాలి? ఆత్మవిజ్ఞానాన్ని గ్రహించిన వాడికి ముక్తి కలుగుతుంది. మరి కర్మకలాపాన్ని ఆచరించే వాడికి వాడు ముక్తికి దూరుడైపోతాడు. అతనికి ఇహపర సుఖాలు మాత్రమే లభిస్తాయి తప్ప శాశ్వతమైన పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం, స్వస్వరూప జ్ఞానం కలగదు. ఈ శ్రేయఃప్రేయో మార్గాలనే విద్య, అవిద్య అని కూడా అంటారు. అదే చెప్పారు. ఈ మాట స్పష్టంగా ఇక్కడ భగవత్పాదులు ఆ మంత్రవర్ణంలో ఉన్న ప్రతిపదానికి అర్థం చెప్పి స్వయంగా 2 వాక్యాలు రాస్తున్నారు. ఇదిగో ఇలాంటి వాక్యాలే మనకి
ఉపాధేయములు, అనుసరణీయములు. ఇలాంటి వాక్యాలలోనే ఎక్కువగా భగవత్పాదుల యొక్క ఆ తత్వం ఏమిటో మనకి అర్థమవుతుంది. చూడండి, తే ఆ రెండు యద్యపి ఏమైనప్పటికీ ఏకైక పురుషార్థ సంబంధిని. శ్రేయస్సేమో మోక్ష పురుషార్థానికి సంబంధించింది, ప్రేయస్సేమో అది ధర్మ అర్థకామ ఈ పురుషార్థాలకు సంబంధించింది. అయినప్పటికీ ఎలాగ విద్య అవిద్యారూపత్వాత్, శ్రేయస్సు విద్యారూపం, ప్రేయస్సు అవిద్యారూపం. స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్తున్నారు. శ్రేయస్సే విద్య, విద్య అంటే శ్రేయస్సే, అవిద్య అంటే ప్రేయస్సే. అలాగని చెప్పి ఇప్పుడు అవిద్యను తిరస్కరిస్తామా? కాదు. ఇక్కడ అవిద్య అనే మాటకి ప్రేయస్సు అని అర్థం చేసుకోవాలి. మరొక చోట శ్రేయస్సు ప్రేయస్సు రెండు కలిపినటువంటి విద్యాస్వరూపమైన దానికి అది తెలుసుకోలేకపోవటం అవిద్య అంటే అజ్ఞానం అనే అర్థం మనకి ఈశావాస్యోపనిషత్తులో స్పష్టంగా చెప్పారు. సందర్భాన్ని బట్టి చెప్తారు. విరుద్ధే ఇది కాబట్టి అన్యతర అపరిత్యాగేనా, నేను రెండుకు వికట కవిలాగా నేను రెండూ కలిపి ఆచరిస్తానంటే సాధ్యం కాదు. శంకర భగవత్పాదులు స్పష్టంగా కుండ పగలగొట్టిన అన్యతర అపరిత్యాగేనా, ఏదో ఒకదాన్ని విడిచిపెట్టకపోతే ఏకేన పురుషేణ సహా అనుష్ఠాతం అశక్యత్వాత్, ఒకే వ్యక్తి రెండింటిని ఆచరించటానికి అశక్యత్వాత్, శక్యం కాకపోవటం వలన. కాబట్టి తయోహో ఆ రెండింట్లో హిత్వా అవిద్యారూపం ప్రేయ, అవిద్యారూపమైనటువంటి ప్రేయస్ని విడిచిపెట్టేసి, ఈ మాట మనకి ఎంతో శిరోధార్యం. దీనివల్ల మనం నిర్భయంగా నిస్సంశయంగా మన ఉపాధికి తగినట్టే లోబడినట్టే. కానీ అసలు విడిచిపెట్టడం అనేది లేకుండా నిరంతరంగా మన తాహతుకు తగ్గట్లుగా మనం ఈ శ్రేయో మార్గంలో ప్రయాణించటానికి భగవత్పాదుల ఈ మాటే కారణం, ప్రేరణం, ఉత్సాహం. అదే చెప్తున్నారు. ఏమని? తయోహో వాటిల్లో హిత్వా అవిద్యారూపం ప్రేయ, అవిద్యాస్వరూపమైనటువంటి ప్రేయస్సుని విడిచిపెట్టేసి శ్రేయ ఏవ కేవలం ఆదదానస్య, కేవలం శ్రేయస్సుని మాత్రమే గ్రహించి ఆ మార్గంలో వెళ్ళేవాడికి సాధు శోభనం శివం భవతి, సాధు అతడికే శుభం మంగళం కలుగుతుంది. యస్తు అదూరదర్శి విమూఢ హీయతే వియుజ్యతే అన్యాత్ అస్మాదర్థాత్ పురుషార్థాత్. ఆ విమూఢుడు నాడే, తెలియనివాడు, రెండూ కలిపి ఆచరిస్తాననేవాడు కానీ, లేకపోతే అసలు బ్రహ్మ విద్య అంటే ఏమిటో నాకు అక్కర్లేదు, నాకు ఇదే లోకం అనుకునేవాడు కానీ, హీయతే అంటే వియుజ్యతే పడిపోతాడు. దేని నుంచి? పురుషార్థాత్ అని చెప్పారు. ఎవడు యహా ప్రేయ వృణీతి, అటువంటి వాడు. ఇప్పుడు ఈ విధంగా ఈ మొదటి శ్లోకాన్ని అద్భుతంగా మనం ఏ విధంగా అయితే ఈ ఉపనిషత్తుని చదువుకొని లేదా శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనలోకి తెచ్చుకోవటానికి ఏ విధమైన అవకాశము ఉంటుందో దాన్ని స్పష్టంగా ఈ మొదటి శ్లోకం ద్వారానే చెప్తున్నారు. అన్యశ్రేయోన్యదుతైవ ప్రేయస్తే ఉభే నానార్థే పురుషగుంసినీత తయో శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే అర్థాత్ యౌ ప్రేయో వృణీతే. యది ఉభే అపి కర్తుం స్వాయత్తే పురుషేణ. ఏమండి, పురుషుడు అంటే సాధకుడు చెయ్యాలనుకుంటే, ఆచరించాలనుకుంటే ప్రేయో మార్గంలోనూ వెళ్ళగలడు, లేదు నాకు ఇది వద్దు నేను శ్రేయో మార్గంలోనే వెళతాను అని అనుకుంటే అందులోనే వెళ్ళగలడు. ఇది కూడా ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట. నాకు మనస్సు ఏమైనా సరే ఆ ప్రేయో మార్గం కంటే ఆచరించవచ్చు. ఈ జన్మలోనైనా ఈ రెండు మార్గాలు ఉన్నాయని ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి శ్రేయో మార్గాన్ని పక్కన పెట్టి ఇక మనస్సు, ఆలోచన, బుద్ధి
శక్తి యుక్తులు అన్నీ కూడా ప్రేయో మార్గంలో, ఉపాసనా మార్గంలో కానీ కర్మ మార్గంలో కానీ నియోగించుకొని అందులోనే మునిగి తేలిపోవచ్చు. కానీ ఇంతకుముందు ఏం చెప్పారు అంటే అన్యతర అపరిత్యాగేన ఏకైన పురుషేణ సహా అనుష్ఠాతం అశక్యం. ఆయనే చెప్తుంటే నేను సాధ్యం చేస్తానండి అని ఎవరంటారు? సాధ్యం కాదు. కాబట్టే భగవత్పాదులు ఒక స్పష్టమైన రూలింగ్ లాంటి, శాసనం లాంటి మాటని చెప్పేశారు. కాబట్టి నేను ఇప్పుడు నా ఇష్టం ప్రకారం నేను ప్రేయో మార్గాన్ని కొంచెం పక్కన పెట్టి, నాకు ఇహకృతాత్ పూర్వకృతాత్ అనే బలం లోపల ఉంది కాబట్టి శ్రేయో మార్గంలోనే వెళుతున్నాను. అటు వెళ్ళసును ఇటు వెళ్ళసును. అదే చెప్తున్నారు. యది ఉభేపి కర్తం స్వాయత్తే పురుషేణ, పురుషుడికి రెండు స్వాయత్తంలో ఉండగా కిమర్థం ప్రేయవ ఆదత్తే బాహుళ్యేన లోకం అంతా బాహుళ్యేన ఎక్కువ మంది కిమర్థం ప్రేయవ ఆదత్తే, ప్రేయ మార్గాన్ని ఎందుకు పుసుకుపోతున్నారు? చెప్పేవాళ్ళు అదే చెప్తున్నారు, చేసేవాళ్ళు అదే చేస్తున్నారు. పైగా చెప్పేవాళ్ళు దానినే ప్రశంసించి దాని గొప్పతనాన్నే పెంచి 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 పోషించి చెప్తున్నారు తప్ప శ్రేయో మార్గాన్ని దాని గురించి అసలు వదిలిపెట్టట్లేదు. శ్రేయో మార్గాన్ని కూరల్లో కరివేపాకు అంటారే ఆ విధంగా అక్కడక్కడ మధ్య మధ్యలో శ్రేయో మార్గం గురించి ఒక మాట అరమాట అలా ఆకర్షణగా చెప్తారే తప్ప అసలు ప్రేయో మార్గాన్ని విడిచిపెట్టడం అన్నది లేదు. మరి ఈ పద్ధతి భగవత్పాదుల యొక్క ఆ హృదయానికి అనుకూలమైందా, వ్యతిరేకమైందా ఆలోచించుకోవాలి మనం. ఏమంటున్నాడు? యది ఉభే అపి కర్తుం స్వాయత్తే పురుషేణ కిమర్థం ప్రేయ ఏవ ఆదత్తే బాహుళ్యేన లోకః ఇది ఉచ్యతే. చెప్తాం, దానికి జవాబు చెప్తాం. సత్యం, నిజమే. స్వాయత్తే, స్వాయత్తంగా అంటే చెయ్యగలిగిన శక్తి సామర్థ్యాలు సాధక. ఇప్పుడు ప్రేయో మార్గం అయినా అనుసరించడానికైనా సంస్కారం ఉండాలి. అది లేకపోతే అది రాదు. అది అధమ సాధక పద్ధతి కింద వస్తుంది. మందాధికారి అతిమందాధికారి అవుతాడు. స్వాయత్తే తథాపి సాధనతః ఫలతః చ మందబుద్ధీనాం దుర్వివేక రూపే సతి. సాధనతః ఫలతః, ఫలాన్ని బట్టి కానీ సాధన అనుష్ఠానాన్ని బట్టి కానీ ఏమవుతుంది? వాళ్ళు ఆ రెండింటికి ఉన్న తేడాన్ని వివేచించి ఆలోచించి పట్టుకోవటం మందబుద్ధులకి చేత కావటం లేదు. ఎంత స్పష్టంగా తిట్టారో చూడండి. దుర్వివేక రూపే సతి, తెలుసుకోవటం కష్టం అవటం చేత వ్యామిశ్రీభూతే ఇవ, అవి రెండు ఏమైపోయాయి? కలగాపులగం అయిపోయాయి. అది ఇది ఒకటి అనుకునేవాళ్ళు, అది వద్దులే ఇది చాలే అనుకునేవాళ్ళు, దాని ఫలితం దీని ద్వారా కూడా వస్తుంది అనుకునేవాళ్ళు. ఇలాగా కలగాపులగం అయిపోయి లోకమంతా తనకి తెలియకుండానే అయోమయ స్థితిలో ఉండిపోయింది. ఇప్పుడు భగవత్పాదులు స్వామి శంకర భగవత్పాద స్వామివారు ఏం చెప్తున్నారు? స్పష్టంగా వివరంగా కర్తవ్యాన్ని సాధకులైన వాళ్ళకి ఉపదేశిస్తున్నారా లేదా? ఇది ఇందుకు మనం కనీసం ఈ జన్మలో ఈ సంస్కారం అయినా పొందితే చాలు. అత్యాశ అక్కర్లేదు, దురాశ అక్కర్లేదు. కానీ ఏదీ లేకుండా ఈ దొరికినటువంటి ఈ ఉపాధిని వదిలిపెట్టుకుని పోతే మన అంతటి మూఢులు ఎవరు ఉండరు. ఎంతో కొంత ఉపయోగించుకోవాలి. పూర్తిగా ఉపయోగించుకోవటం సాధ్యం కాదు, అసంభవం. ఈ మాట మనం చెప్పుకున్నాం. ఎందుకని అంటే ఆ ప్రారంభం ఉంది, ఇంకా అన్నీ వదలలేదు. ఏవి? ఈ కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు అనేవి. అదీగాక ఈ ప్రేయో మార్గం మీద, ఇంకా ఈ ధర్మ అర్ధకామాల మీద, ఇంకా సాధక లోకానికి పూర్తి
వైరాగ్యం ఏర్పడలేదు. అలాంటి ఏర్పడిన మహానుభావులు ఎప్పుడూ ఉంటారు. అది దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నారు. ఏమని? శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరిత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరో అభిప్రేయసః వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. ఈ విషయం అర్థం చెప్పిందే. ఏమంటున్నారు? మనుష్యం మానవుణ్ణి, ఏతం పురుషం, ఇదిగో ఈ చెప్పబడిన సాధకుడైన మానవుడు ఉన్నాడే, శ్రేయో మార్గం ప్రేయో మార్గం, ఈ విజ్ఞానం నిరంతరం ఈ పురుషార్థాల మీదనే దృష్టి ఉన్నటువంటి మహానుభావుడు, సాధక దశలో వివిధ అంతరాల్లో ఉన్న మహానుభావులు పురుషం. మనుష్యమేతవు, మనుష్యం ఏతః, మానవుణ్ణి ఏతః అంటే, ఏతః అంటే అర్థం ఏమిటి చెప్తున్నారు? ప్రాప్నుతః, వచ్చి మీద పడతాయి, పొందుతాయి. ఏతః ఆ ఇతః ఏతః అంటే ప్రాప్నుతః, పొందుతాయి. ఏమేమిటి పొందుతాయి? శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతః, మానవుణ్ణి పట్టుకుంటాయి, పొందుతాయి. ఏతః ప్రాప్నుతః, దగ్గరికి వస్తాయి, స్వాధీనం అవుతాయి. అతః కాబట్టి హంసః ఇవ అంబసః పయః, హంస ఏం చేస్తుంది? ఎంత అద్భుతమైన దృష్టాంతం! పరమహంస అనే భగవత్పాదులు పరమహంస స్వరూపులు, పరివ్రాజక అగ్రేసరులు, మహాస్వామి. ఆయన హంస ఏ విధంగా పాలు నీళ్లు కలిపినటువంటి మిశ్రమ పదార్థాన్ని దాని ఎదురుగుండా పెడితే అది కేవలం పాలనే స్వీకరించి నీటిని వదిలిపెట్టేసినట్లుగా, బహుశా గృహస్థులు వారికి ఇటువంటి శక్తి ఉండదేమో అని భగవత్పాదుల మనస్సులో ఎక్కడైనా ఉన్నదేమో. ఎందుకని? ఆయన సన్యాసాశ్రమంలో ఉన్నవాడు కదా, గృహస్థాశ్రమం మొహం కూడా చూడలేదు కదా ఆయన. మరి కాబట్టి గృహస్థాశ్రమం కంటే సన్యాసాశ్రమమే గొప్పది, నిజానికి గొప్పదే. అలాగని గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు నిరాశాపూరితులై ఇంకా మా కర్మ ఇంతే అని కూడా అనుకోక్కర్లేదు. అది చెప్పొచ్చే మాట. అతః హంసః ఇవ అంబసః పయః, హంస అంబస్సుని పయస్సుని ఎలా వేరు చేసుకోగలదు? అందుకనే లోకంలో ఇటువంటి పరివ్రాజకులకి పరివ్రాజక పరమహంస అనే పేరు వచ్చింది. పరమహంస అంటే అదే అర్థం. తౌ ఆ రెండింటినీ శ్రేయ ప్రేయ పదార్థౌ తౌ సంపరీత్య అంటే అర్థం చెప్తున్నారు. సమ్యక్ పరిగమ్య, చక్కగా ఆలోచించి మంచి చెడులు బేరీజు వేసుకుని, మనసా ఆలోచ్య, మనస్సుతో చక్కగా ఆలోచించి ఏం ఆలోచించాలండి? గురులాఘవం. ఒక మాట మధ్యలో శంకర భగవత్పాదులు, అదే ఇది అద్భుతమైన అది గురులాఘవం. మనసులో ఏం ఆలోచించుకోమంటారండి? ఏది కష్టమో ఏది తేలికో ఆలోచించుకోవయ్యా. ఏది కష్టం అంటారు? ఇదిగో నువ్వు ఆ కర్మకాండ చేయటానికి ఎంత తాపత్రయపడాలి తెలుసా? అది దాని మీద దృష్టినే పెంపొందిస్తుంది తప్ప ఏర్పడే వైరాగ్యాన్ని పెంపొందింపనివ్వదు. ఇంకా ఇది తీసుకురావాలి, అది తీసుకురావాలి, ఇలా చేయాలి, ఆ ధనం ఉండాలి, ఈ రకమైన ఆలోచనలన్నీ వాటి గురించి మనం పెద్దగా విమర్శించి చెప్పుకోనక్కర్లేదు. గురులాఘవం అంటే కర్మ వల్ల శ్రమ కలుగుతుంది. అలాగే బ్రహ్మ విద్య ఉంది. అన్నీ విడిచిపెట్టి నిశ్శబ్దంగా మననం చేసుకుంటూ ఒక మూల ఎంతసేపు వీలైతే అంతసేపు నిధిధ్యాసనాపూర్వకంగా కూర్చోవటం చాలా తేలిక. అంతకంటే తేలిక మరొకటి లేదు. పైగా దానివల్ల అమేయమైన ఫలితం. ఈ కర్మ ఉపాసనల వలన శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. అది తెలుసుకుని వివినక్తి పృథక్కరోతి వివినక్తి ధీర
పృథక్ కరోతి, వివినక్తి అంటే పృథక్ కరోతి, వేరు చేసి చూస్తాడు. శ్రేయస్య ప్రేయస్య మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీర. ఏమని ఎలా చెప్తాడు? ఏమని అభివృణీతే అంటే అభ్యర్హితత్వాత్. ఎలాగా? కహాసౌ ఎవరండి? ధీర. అదే ధీరుడంటే. అంతే తప్ప ఏదో ఒకడు నలుగురిని ఎదుర్కోవడం అది కాదు ధైర్యం. ధీ అంటే ఇది తనకి మోక్ష మార్గాన్ని ఇచ్చేదాన్ని ఎన్నుకోవటానికి సంబంధించిన ఆ బుద్ధిశక్తి గలవాడే ధీరుడు. అయితే ఇంకా ఏమంటున్నారు? ప్రేయో మందో యోగక్షేమాదృణీతే యహాతు మందహ. ఎవడైతే మందుడున్నాడో అతడు మందహ అంటే అర్థం అల్పబుద్ధికి, అల్పమైన బుద్ధి గలవాడు. ఇతనికి బుద్ధి దార్ఢ్యత లేదు, వివేక అసామర్థ్యాతు. వివేకం లేదు. వివేకం అంటే హంస క్షీరనీర న్యాయం. హంస ఏ విధంగా మంచిని చెడ్డని వేరుపగలుగుతుందో అది వివేకం. ఆ వివేక అసామర్థ్యాతు యోగక్షేమాత్. లోపల ఏం ప్రయోజనం పెట్టుకున్నాడు? యోగక్షేమాలు అంటే యోగక్షేమ నిమిత్తం, యోగక్షేమాల కోసం శరీరాద్యుపచయ రక్షణ నిమిత్తం ఇచ్చేతతో. యోగక్షేమ నిమిత్తం అంటే అర్థం చెప్తున్నారు. శరీరాద్యుపచయ రక్షణ నిమిత్తం, శరీరాన్ని ఉపచయం పెంపొందింపజేసుకోవటం, రక్షణం కాపాడుకోవటం. వైరాగ్యం ఈ శరీరం పోతే పోయింది, ఇగో పోతే పోయింది అనుకోకూడదు. ఏం చేయాలి? అది నీ యొక్క సాధనకి అదే ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కొంచెం ఆహారం ఆ సమయానికి పడేస్తే అది అలా పడి ఉంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ సంస్కారాలు దానికి అక్కర్లేదు, కానీ దీంట్లో కావాలి. అదే తేడా చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి? శరీరాద్యోపచయ రక్షణ నిమిత్తం ఇచ్చేతతు. ప్రేయ ఏమిటది? పశుపుత్రాది లక్షణం వృణీతే. ప్రేయస్సుకి లక్షణం ఏమిటి? పశుపుత్రాదులపై కోరికే. శ్రేయస్సుకి లక్షణం ఏమిటి అంటే ఆత్మస్వరూప జ్ఞానమే, బ్రహ్మ విద్య స్వరూప జ్ఞానమే శ్రేయస్సుకి. ప్రేయస్సు స్వరూపం అదిగో పశుపుత్రాది లక్షణం అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు? సత్వం ప్రియాన్ ప్రియరూపాగుంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షీ నైతాగుం శృంకాం విత్తమయీమవాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. యమధర్మరాజు నచికేతుని యొక్క ఆ బుద్ధిమత్తని ప్రశంసిస్తున్నాడు. అద్భుతమైన విషయం ఇది. అది నచికేతుని యొక్క ధీరత్వం. ఏమని ప్రశంసిస్తున్నాడు యమధర్మరాజు? సహాత్వం, అటువంటి నువ్వు. ఎటువంటి నువ్వు? నాకు ప్రేయో మార్గం వద్దు, శ్రేయో మార్గమే కావాలి, నీ యొక్క ప్రలోభాలకి నేను లోనుగాను అని నువ్వు అన్నావే, అటువంటి నువ్వు పునఃపునః మయా ప్రలోభ్యమానః అపి. మాటి మాటికి నిన్ను నేను ఎంత ప్రలోభ పెట్టానో తెలుసా? అయినప్పటికీ ప్రియాన్, ప్రియరూపాంచ. ప్రియాన్ అంటే పుత్రాదీన్. లోకంలో మనిషికి ఇష్టమైనవేవి? కుమారుడు, కుమార్తెలు, ఇవే. పుత్రాదులే ప్రియమైన వాళ్ళు ప్రతి వ్యక్తికి, వాడి పుత్రులు. ఇంకా ప్రియ రూపాంచ, ప్రియాన్ ప్రియరూపాన్. ప్రియాన్ అంటే పుత్రాదీన్, ప్రియ రూపాన్ అంటే అప్సర ప్రభృతి లక్షణాన్. అప్సరసలు మొదలైనటువంటి ఆ వాహనాలు, ఈ మొదలైనటువంటి రూపాలు కలిగిన భోగ్య విషయాలని గురించి నువ్వు కామాన్, అటువంటి కోరికలను గురించి అభిధ్యాయన్ ఆలోచించి, చింతయన్ అని అర్థం. తేషాం అనిత్యత్వ అసారత్వాది దోషాన్ నువ్వు ఏం ఆలోచించావు తెలుసా? ప్రియాన్ ప్రియరూపాన్ కామాన్. ప్రియములు ప్రియ రూపములు అయిన కామముల యొక్క అనిత్యత్వ అసారత్వాది లక్షణాలు నువ్వు బ్రహ్మాండంగా గ్రహించావయ్యా నచికేత. గ్రహించి హే నచికేత, ఓ నచికేత, అత్యస్రాక్షీ విడిచిపెట్టేశావు. దేనిని? అనిత్యమైన ఆ పద్ధతిని.
ప్రేయో మార్గాన్ని విడిచిపెట్టావు. అత్యస్రాక్షి అతిసృష్టవాన్, విడిచిపెట్టేసిన వాడివి అయినావు. పరిత్యక్తవానసి, అహో బుద్ధిమత్తాతవా, అబ్బా ఏం బుద్ధిమంతుడు అయ్యా, ఇదయ్యా దీక్ష అంటే, ఇదయ్యా జిజ్ఞాస యొక్క పారమ్యం అంటే, ఇదయ్యా వైరాగ్యం అంటే అని యమధర్మరాజు నచికేతుని యొక్క ఆ ధైర్యాన్ని, ధీశక్తిని, బుద్ధిమత్తని ప్రశంసించి, పైగా నువ్వు ప్రేయో మార్గం కోరుకుంటే ఏమైపోయేవాడివి తెలుసా? కుత్సితమైన మార్గంలో పడిపోయేవాడివి. నా ఏతాం అవాప్తవాన్ అసి, నా ఏతాం శృంఖాం, నా ఏతాం అవాప్తవాన్, నైతాగుం శృంఖాం, నా ఏతాగుం శృంఖాం, నా ఏతాం. ఈ పద్ధతిని, ఏ పద్ధతిని? శృంఖాం అంటే శృతిం కుత్సితాం, మూఢజన ప్రవృత్తాం. మూర్ఖులైన జనులందరూ, అవివేకవంతులైన జనులందరూ కోరుకునేటటువంటి ప్రేయో మార్గం, పశుపుత్రాది రూపం, ప్రియ రూపాన్, ఇలాంటివన్నింటికి భోగభాగ్యాలని కోరుకునేటటువంటి కర్మలు చేసినా దానివల్ల భోగభాగ్యాలు రావాలని ఇలాంటి కోరికలు కోరుకునే వాటిని, ఆ మార్గాన్ని, ఆ మార్గం ఎలాంటిదో తెలుసా? శృంఖాం, శృతిం. శృంఖాం అంటే శృతిం. ఇదే శృంఖాం అనే మాటకి అక్కడ కర్మ మార్గం అని అర్థం చెప్పారు, ఇక్కడ మరొక అర్థం. కర్మ మార్గం అంటే ఆ శ్రేయో మార్గంలో వెడితే అది ఉత్తమమైంది, ప్రేయో మార్గంలో వెడితే అది కుత్సితమైందని శృంఖ అంటే ఏదైనా కర్మని ఆచరించే ఆ మార్గమే అని చెప్పారు. ఆ దండ అనేది అదేదో మామూలు అర్థం అక్కడ చెప్పారు. మూఢజన ప్రవృత్తం, అది ఇంకా ఎలాంటిది? విత్తమయీం, ధనమయమైంది, ధనప్రాయం. యస్యాం శృతౌ మజ్జంతి, ఆ ఏ దారిలో, ఏ కుత్సిత మార్గంలో మజ్జంతి, సీదంతి, పడిపోయి అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దారిలోనే పడి నడిచిపోతున్నారు. ఎవరు? బహవః, అనేక మంది. ఎవరు వాళ్ళు? మూఢాః మనుష్యాః, సీదంతే, ఆ దారిలోనే నడిచి అటే పోతున్నారు. అద్భుతమైన ఉపదేశం చెప్పాడు. సత్వం ప్రియాన్ ప్రియరూపాగుంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షీ నైతాగుం శృంఖాం విత్తమయీమవాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. మజ్జంతి అంటే సేదంతి, ఆధార్లోనే మునిగిపోతున్నారు. తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి. ఆ ప్రేయస్సుల్లో రెండింట్లో శ్రేయస్సు ఏం చేస్తుంది? ఆదదానస్య, ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళకి సాధు భవతి, మంచి ఫలితాన్ని ఇస్తుంది. హీయతే అర్థాత్ యహ ఊ ప్రేయో వృణీయతే. ప్రేయస్సును ఎవడైతే కోరుకుంటాడో అతడు తన యొక్క పురుషార్థ ప్రయోజనం నుంచి పడిపోతాడు కిందకి. ఇది ఉక్తం అని చెప్పారు కదా మొదటి వర్ణ శ్లోకం మంత్రవర్ణంలో. మరి ఇప్పుడు తతు కస్మాతు, అలా ఎందుకు జరుగుతుందండి అని అడిగితే దానికి 4వ మంత్రవర్ణం ద్వారా ఉపనిషత్తే చెప్తున్నది. ఏమని? అసలు అలా ఎందుకండి జరుగుతుంది? శ్రేయస్సు మంచిని ఇవ్వటం ఏమిటి, ప్రేయస్సు మంచిని ఇవ్వకపోవటం ఏమిటి? మాకు అర్థం కావట్లేదే అంటే వాటి స్వభావం చెప్తాను విను. అది అందుకు వాటి యొక్క తీరుతెన్నులు చెప్తాను విను. ఏమిటట? దూరమేతే విపరీతే విషూచి అవిద్యా యాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేత సమ్మన్యే నత్వా కామా బహవో లోలుపంత. అది దూరం, దూరేణ మహతా అంతరేణ, మధ్యలో మహతా గొప్ప అంతరం, వ్యత్యాసం. దీని స్థితికి దాని స్థితికి మధ్యలో ఎంతో దూరం. దూరం అంటే మీటర్లు కిలోమీటర్లలో కొలిచేదని కాదు, ఆ ఉద్దేశంలోనే అది వేరు ఇది వేరు. దూరం
ఏవి ఏతే విపరీతే దూరమేతే విపరీతే అన్యోన్య వ్యావృత్త రూపే వివేకాత్మకత్వాత్ తమః ప్రకాశం ఇవా. అది దృష్టాంతం అంటే స్పష్టంగా ఇంకా భగవత్పాదులు చెప్పదలుచుకున్నప్పుడు అందులో ఏమాత్రం అనుమానం అనేది ఉండదు. స్వామివారి యొక్క ఆ వచన రచన విన్యాసం అలాంటిది. ఎలాంటిది? అద్భుతమైన దృష్టాంతం. తమః ప్రకాశం ఇవ. శ్రేయస్సేమో ప్రకాశం, ప్రేయస్సేమో తమస్సు. సరిపోయింది. ఇంకా చీకటికి వెలుక్కి పూర్తి వైరుధ్యం కదా. వివేక అవివేకాత్మకత్వాత్. ఒకటేమో వివేకాత్మకం, రెండవది అవివేకాత్మకం. పైగా అన్యోన్య వ్యావృత్త రూపే. ఒకదానికి ఇవి ఏమిటి అంటే వేర్వేరు గమనం వేర్వేరు మార్గాలు కలవి. అంటే అవి ఒకటి ఉన్నట్టు ఇది ఒక దారిలో ఉంటే అది మరొక దారిలో ఉంటుంది. పైగా ఇంకొకటి లక్షణం చెప్తున్నారు. విశూచి అంటే విశూచ్యౌ నానాగతి భిన్న ఫలే సంసార మోక్ష హేతుత్వేన. విశూచి ఇది ఒకవైపుకి చూపిస్తే అది మరొక వైపుకి, ఇది సంసారంలో పడేస్తే అది మోక్షానికి మోక్ష స్థితికి మోక్ష అధిరోహణం చేయించి ఉన్నతమైన మోక్ష స్థితిలో నిన్ను కూర్చోబెడుతుంది అని చెప్పి కేతే ఏవండి అవి? ఇది ఉచ్యతే యాచ అవిద్య ప్రేయో విషయ. అవిద్య అంటే ప్రేయస్సు, ప్రేయస్సును గురించి చెప్పేదే అవిద్య. విద్య ఈతిచ. విద్య అనే పేరు దేనికి? శ్రేయో విషయ. తెలిసిందే. జ్ఞాత నిర్జ్ఞాత స్పష్టంగా అర్థమైంది. అవగత పండితై. పండితులు శ్రేయో మార్గం ఏమిటో ప్రేయో మార్గం ఏమిటో చక్కగా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. తత్ర విద్యాభీప్సినం నచికేతసం అహం మన్యే. నేను నచికేతుడు ఎటువంటి వాడని అనుకుంటున్నాను తెలుసా? విద్యాభీప్సినం. విద్య పట్ల ఇష్టం కలవాడు అని. అభీప్సి కలవాడు. అభీప్సినం అంటే విద్యలో నాకు విద్య కావాలి అని కోరుకునేవాడు. అటువంటి విద్యార్థినం అది అర్థం. విద్యను కోరేవాడు. నచికేతసం అని నేను మన్యే అనుకుంటున్నాను. కస్మాత్ అలా ఎలా అనుకుంటారండి మీరు అంటే యస్మాత్ ఎందువలనైతే అవిద్వద్బుద్ధి ప్రలోభిన కామాః అప్సర ప్రభృతయో బహవః అపి త్వాం న అలోలుపంత. అంటే అవిద్వద్బుద్ధి ప్రలోభింపజేసేవి అవిద్వాంసులు ఆ కామాది సంబంధమైన అప్సరసాలు భోగభాగ్యాలు మొదలైనవి ఎప్పుడైతే ఇస్తానన్నానో పరిగెత్తుకుంటూ వచ్చి అవి తీసుకుంటారు. ఎవరు వాళ్ళు? అవిద్వాంసులు, అవిద్యావంతులు. విద్యావంతులు మాత్రం ఆ దారిలోకి వెళ్ళరు. ఎందుకని? విద్యావంతులు శ్రేయో మార్గం ఇది నిత్యం, ఆ భోగభాగ మార్గం అనిత్యం. కాదు మా శరీరమే అనిత్యం, ఇది భౌతికవాదం. ఇది అనిత్యం అని దాన్ని విడిచిపెట్టి నిత్యమైన దాన్ని పట్టుకోవటమే వివేకవంతుడి యొక్క లక్షణం. అలోలుపంత నా విచ్ఛేదం కృతవంతః శ్రేయో మార్గాత్. శ్రేయో మార్గం నుంచి వాళ్ళు విడివడిపోవడం లేదు. ఆత్మోపభోగాభివాంఛ సంపాదనేన అంటే మాకు కావలసిన ఉపభోగాలని మా కోరికల్ని తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన చేసి అటు వెళ్లకుండా నిత్యం అనే దృష్టితో ఇటే వస్తున్నారు వాళ్ళు. అతః విద్యార్థినం శ్రేయో భాజనం మన్యే ఇది అభిప్రాయ. కాబట్టి నచికేతుడు విద్యాభీప్సినం నచికేతసం మన్యే. అది విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామ బహవో అలోలుపంత. ఎన్ని కామ అంటే కోరికలు, నీ కోరికలన్నీ తీర్చేస్తాను, నీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక ఇచ్చేస్తానని నేను ఎంత చెప్పినా కూడా నువ్వు వాటిల పట్ల
ఆకర్షితుడివి కాలేదు. దూరమేతే విపరీతే విషూచి, మొట్టమొదట ఆ శ్రేయస్సు ప్రేయస్సుల యొక్క తత్వాన్ని చెప్పి వాటి యొక్క స్వభావంలో ఉండే వైరుధ్యాన్ని స్పష్టంగా చెప్తున్నారు యమధర్మరాజు. మరి ఇప్పుడు దీన్ని బట్టి ఎంత తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆ భోగభాగ్యాల దారిలోనే పోతాము అంటే అది సరి అయిన పద్ధతి కాదు అని భావించాలి. దూరమేతే విపరీతే విషూచి అవిద్య యాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేత సమ్మన్యే నత్వా కామ బహవో అలోలుపంత. ఇంకో మాట చెప్తున్నారు, మరి ఏతు సంసార భాజనా, ఎవరైతే సంసారానికి తగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ పద్ధతి ఎలా సంసారమే నెత్తిన వేసుకుని మోసేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు? అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా. ఏమి తిడుతున్నది ఉపనిషత్తు, మొహం వాచిపోయేటట్టు తిడుతున్నది. దంద్రమ్యమాణా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా. అవిద్యాయాం అంతరే, మధ్యే, అవిద్య యొక్క మధ్యలో, ఘనీభూతే ఇవ తమసి, అవిద్య యొక్క మధ్యలో అంటే గడ్డగట్టిన చీకటి మధ్యలో లాగా, అంటే దట్టమైన చీకటి మధ్యలో వలె ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళు అవిద్యాయాం అంతరే వర్తమానా ఉంటూ వేష్యమానా. ఏమిటి వాళ్ళకి భావాలు ఆలోచనలు? పుత్ర పశు ఆది తృష్ణా పాశ శతై, వందల కొద్దీ ఆశాపాశాలు, పశువులు, పుత్రులు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు, భూభాగాలు, ఈ హిరణ్యం, ఆవు, గోవులు, గుర్రాలు, ఈ మొదలైనవన్నీ, ఈ సంపద అంతా మాకు కావాలి అని 100 కోరికలతో బంధింపబడి వాళ్ళు స్వయం వాళ్ళు ఏమంటారు తెలుసా? మేమే ధీరాహ, ఇంత కోరుకుంటున్నాం, మేము ఇంత ప్రయత్నం చేస్తున్నాం అని తమని తాము ధీరాహ ప్రజ్ఞావంతః పండితాః శాస్త్రకుశలాః ఇది మన్యమానాః. ఎవరో వచ్చి వీళ్ళని అంటలా, వాళ్ళకి వాళ్ళే అనుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే వివేకహీనులు అని, తమని తాము పండితులు అనుకునే వాళ్ళు వివేకహీనులే. స్వయం ధీరా పండితా మన్యమానాః తే దంద్రమ్యమాణాః అత్యర్థం కుటిలాం అనేక రూపాం గతిం గచ్చంతః. అటు ఇటు అటు ఇటు, పైకి కిందకి కిందకి పైకి, అలా వక్రమార్గంలో జీవితం అంతా ఆ భోగభాగ్య అన్వేషణలోనే పోతున్నారు. ఇంకా పోయి ఏం చేస్తున్నారు? గచ్చంతః వెడుతూ జరామరణ రోగాది దుఃఖైగి పరియంతి పరిగచ్చంతి. వాళ్ళకి ఏమిటయ్యా వచ్చేది? భోగం భాగ్యం ఒక నిమిషం వస్తుంది, కానీ జరామరణాది రోగాలు వచ్చి పడతాయి. నువ్వు ఈ ఉపాధిని కోరుకుంటే జరామరణాలు రాక తప్పదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ వచ్చిన ఉపాధి దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, నాకు ఇదే ఆఖరి ఉపాధి, ఇంకా నాకు ఏ ఉపాధి వద్దు అనే విధంగా నువ్వు ఒక నిర్ణయం చేసుకొని ఆ దారిలో వెళ్ళు. ఆ దారి పేరే శ్రేయో మార్గం. అది పరియంతి ఎవరు? మూఢాః అవివేకినః అంధేన ఏవ దృష్టి విహీనేన ఏవ నియమానాః విషమే పదే యథా బహవః అంధాః తద్వత్. నేత్రహీనులైన వాళ్ళు ఒక నేత్రహీనుడి చేత ఏ విధంగా వాళ్ళు ఆ దారిలో వెళ్ళి దృష్టి విహీనేన ఏవ నియమానాః, ఒక నేత్రహీనుడు మరికొంతమందిని తన వెంట పట్టుకొని తీసుకుపోతున్నాడు. అలాగా వీళ్ళు స్వయం ధీరాః పండితం మన్యమానాః తాము వెడుతూ ఎక్కడ దంద్రమ్యమానాః జరామరణ రోగ ఆ మార్గంలో పరియంతి, ఆ ఊరినే అటు ఇటు కింద మీద పడుతూ లేస్తూ అందులోనే పడి ఉంటూ మరికొంతమందిని ఏం చేస్తున్నారు వాళ్ళు? పరియంతి ఎలాగా? అంధేనైవ నీయమానాయ ధాంధాః
అంధుని చేత తీసుకొని వెళ్ళబడే వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారో అలాగా వీళ్ళు రోగాలు కలహాలు మొదలైన దుఃఖాలతో వచ్చి అందులో పడుతున్నారు. అనర్థం రిచ్చంతి, అనర్థాన్ని పొందుతున్నారు. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమాణాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః. అద్భుతంగా శ్రేయస్సు ప్రేయస్సు మార్గాల యొక్క విషూచిత్వాన్ని, దాన్ని పొందిన వాళ్ళు అనుభవించే ఫలితంలో ఉన్న ఆ విషమ స్థితిని కూడా ఈ మంత్రవర్ణాల ద్వారా వర్ణించి చెప్పాడు యమధర్మరాజు. నచికేతుడు శ్రద్ధగా ఆలకించాడు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.